నా బాగానే ఉంది మూవీ, బాగానే ఉంది. బోరింగ్ పట్ల బాగానే ఉంది, కానీ మనం కోర్టు అనుకున్నంత మాత్రం లేదు, కానీ బాగుంది. ఫ్యామిలీ అంటే బాగా చూడొచ్చు. కామెడీ ఎంటర్టైన్మెంట్ కామెడీ అంటే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, ఉంది కామెడీ ఏముంది. మూవీ అయితే బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు. ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడొచ్చు. సాంగ్స్ బాగున్నాయి, లాస్ట్లో కొద్దిగా ఎమోషన్ బాగుంది. కామెడీ టైమింగ్ కూడా అక్కడక్కడ బాగానే ఉంది. మన ప్రతి ఒక్కరు బాగా చేశారు. మూవీ పర్లే హిట్ అవుతుంది. సూపర్గా ఉందన్న, సూపర్గా ఉంది. హిట్ మళ్ళీ హిట్ కొట్టారు. ఇద్దరు బాగా చేశారు, వేరే వాళ్ళు ఎవరన్నా బాగా చేశారు? ఇద్దరు బాగా చేశారు. ప్లస్ అబ్బాయి ఒక కవితని చేసుకున్నారు చూడండి. అబ్బాయి కూడా సూపర్ బాగా చేశారు. సూపర్గా ఉంది బ్రో. ఎక్కడే కానీ సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు సార్. బాగుంది సార్, మూవీ బాగుంది. మూవీ కామెడీ బాగుంది. కామెడీ ఫస్ట్ ఇంకా బాగా ఎదిపోయినాడు. లాస్ట్లో కొంచెం క్లైమాక్స్ కొంచెం సీరియస్గా పెట్టినారు. హీరోయిన్కి బాగుంది సార్. హీరో బాగా ఎక్సలెంట్ కుదిరింది సార్. అందులో పక్కల వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి కామెడీ బాగా పిచ్చ కామెడీ పెట్టినారు సార్. వాళ్ళు బాగుంది సార్, కామెడీ బాగా పెట్టినారు. వాళ్ళ ఫ్రెండ్స్ కామెడీ బాగుంది. సూపర్ హిట్, భారీ సూపర్ హిట్. లో చేస్తే మాత్రం అట్లా అమ్మాయినా లో చేయాలి, అంత హైలైట్ ఉంది. పాప క్యారెక్టర్ బాగుంది. లవ్ కోసం తగ్గింది పాప. మిగతా ఫ్రెండ్స్ పక్కన చాలా మంది పిల్లలు ఉన్నారు కదా యాక్టర్స్, వాళ్ళు మ్యూజిక్ అట్లా అంతే. అయితే హ్యాపీగా ఆడేస్తుంది. నా లాస్ట్లో అయితే ట్విస్ట్ అయితే భలే ఉంది. ట్విస్ట్ బాగుందా? అంటే ఎంటర్టైనింగ్ ఉందా సినిమా? ఎంటర్టైన్ ఫ్యామిలీతో రావచ్చు, ఖచ్చితంగా రావచ్చు. సూపర్ బ్రో. ఏంటి హైలైట్స్? సినిమా హైలైట్ అంతే బ్రో. కథ బాగుందా? లవ్ స్టోరీ కూడా సూపర్ ఉంది. రొటీన్ ఏం అనిపించలేదా? సూపర్ ఉంది. యాక్టింగ్ పరంగా ఇద్దరు ఎలా చేశారు? సూపర్, అసలు ఎక్సలెంట్. ప్రతి ఒక్కరు చెప్తారా? బాగుంది సినిమా, బాగుంది. ఓకే హిట్ ఏమో చెప్పలేం కానీ బాగుంది. ఏంటి హైలైట్స్ ఏం సినిమాకే? బాగుంది, పర్వాలేదు చూడొచ్చు. ఎంటర్టైన్మెంట్ సినిమా బాగా చేశారు. యాక్టింగ్ బాగుంది. అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా చేశారా? పేరెంట్స్ అందరూ ఉంటారు, అన్నీ బాగున్నాయి. అందరూ బాగా చేశారు. వర్కౌట్ అయింది. కామెడీ బాగుంది, లవ్ బాగానే ఉంది. బాగుంది సినిమా అయితే ఓవరాల్గా బాగానే ఉంది. ఫ్యామిలీ మొత్తం మ్యూజిక్ కూడా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. పర్వాలేదు, బాగానే చూడొచ్చు బ్రో. అంటే కోట రైతులే లేదా? అంత పర్వాలేదు బాగానే ఉంది బ్రో. బాగుందండి. సినిమా కాన్సెప్ట్ సర్లే సార్. ఇలాంటి సినిమాలో తీసేది ప్రొడ్యూసర్కి సర్లే, మనకి అది ఎత్తుకుపోయిండే విధానము ఎక్స్పెరిమెంట్ చేసేకపోయిండారో ఎక్స్పెరిమెంట్ ఫెయిల్యూర్ అయింది సార్. ఇంకా టోటల్లీ ఫెయిల్యూర్. బట్ ఏమంటే వాడు ఏమో చెప్పే మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి కదా సార్ యూత్కి. నో మెసేజ్. సో ఎక్స్పెరిమెంట్ కూడా దానికి ఒక అర్థం ఉండాలి. బేబీ తీసినారు చూడండి, అది యూత్స్ ఎట్లా చెడుతారు అనేది ప్రజెంట్ డే కండిషన్స్ తీశారు. అలాంటివి కాన్సెప్ట్ ఏమి, ఇది కాన్సెప్టే లేదు సార్. దాని కాన్సెప్ట్ ఉంది చూడండి. అది ఒకవేళ అన్నీ జరుగుతాయి, లేచిపోయేది ఎట్లావంతా, బట్ దాన్ని తీసిన విధానం సర్లే సార్. తీసిన విధానం సర్లే. ఉత్కంఠ ఇది లేదు సార్. ఎగ్జైట్మెంట్ కానీ ఏం జరుగుతుంది అని కానీ ఏం జరిగేదంతా ఏం సర్లేదే సార్, బాగాలేదే ఇది సార్, జరిగేది ఏమి ఇట్లా ఉంటుందా అనే మాదిరి అనిపిస్తుంది. కానీ అరే ఇట్లా నడుస్తా కదా ప్రపంచంలో అనేది అనిపించేది. లేచిపోయి దండిగా ఉన్నాయి, బట్ ఊరికి వచ్చిన ఆ స్క్రీన్ ప్లే అవంతా ఉండాలి చూడండి. కథనం స్క్రీన్ ప్లే వరస్ట్. అంటే ఈ జనరేషన్ ఉద్దేశించి ఏమన్నా రాశాడా? లేదు సార్, జనరేషన్కి అస్సలు నచ్చదు. చూసుకోండి సార్, నచ్చదు. వీళ్ళు యాక్టింగ్ సార్, పిల్లలది యాక్టింగ్ బాగానే ఉంది. కోర్ట్ సినిమా బాగానే చేశారు. కోర్ట్ సినిమా అది కాన్సెప్ట్ ఏం బాగుంది సార్. అది కోర్ట్ సినిమా రియాలిటీ ఉండే అదంతా. ఇదంతా దీనికి వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు డైరెక్టర్ ఎట్లా చెప్తే అట్లా యాక్ట్ చేస్తారు. యాక్టింగ్ బాగానే ఉంది, కష్టపడ్డారు. బట్ వాడు బాగా ఎంత వాడిని జాబ్ ఏముందో అది చేసినాడు. ఆ పొజిషన్లో ఏముండాలో అది చేసినారు. ఆ అమ్మాయి అది ఎత్తుకొచ్చిండే సీటు మ్యారేజ్ చేసుకుంటే విషయంలో తీరుతలే, అది ప్రాపర్గా లేదు. మెసేజ్ మాత్రం రాంగ్ మెసేజ్. సినిమా ఫ్లాప్ అయిపోతుంది. బట్ ఇలాంటి సినిమాలు తీయకూడదు సార్. మొదలంతా సావిత్రి మూవీ అవంతా వాళ్ళంతా మూవీస్ ఏమి ఉండేది సార్. మూవీస్ ఓల్డ్ మూవీస్ కూడా ఎంత బాగుండేవి.
ఒక మెసేజ్ ఉండేది, ఇది మెసేజే లేదు సార్. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది కొన్ని మూవీస్, దేవదాస్ కానీ అవంతా ఆ రియల్ స్టోరీస్ కానీ అవంతా ఉంటాయి. సుమంగిళిని వచ్చిండే వీళ్ళది సావిత్రంది ఏమి ఇది ఉంటుంది సార్ సబ్జెక్ట్, అది న్యాచురల్గా ఉంటుంది. అలాంటి సబ్జెక్ట్ లేదు సార్, ఒట్ల సబ్జెక్టే కాదు ఇది. థ్యాంక్ యూ.